ఓ వామ్మో ఎన్నో పంచాయతీలు చూసినా మా ఊళ్ళే గాని ఇగో గిసొంటి పంచాయతీ అయితే నేనెప్పుడు చూడలేదబ్బా. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినే మనుషులు కాదాళ్ళు. అయ్యా పెద్ద కొడుకు కోకెళ్ళా చిన్న కొడుకు కోకెళ్ళా. అబ్బో మంచు మోహన్ బాబు సారింట రగులుతున్న పంచాయతీ తెగుతలేదు ముడి పడతలేదు. ఇక అలా పంచాయతీ ఎక్కడి వరకు వచ్చిందో అట్లా పోయోపాలు అరుచుకొని వద్దాం పార్రి. అయ్య మీద కొడుకు కేసులు పెట్టిండు, కొడుకు మీద అయ్య కేసులు పెట్టిండు. అటు నాయన తగ్గుతలేడు, ఇటు కొడుకు తగ్గుతలేడు. మొన్నో నాడు సినిమాల హీరో మంచు మోహన్ బాబు వల్ల యూనివర్సిటీ ముంగటైన లొల్లి మీద తిరుపతి జిల్లాలున్న చంద్రగిరి పోలీస్ స్టేషన్ లా అలా కొడుకు మంచు మనోజు కోడలు మౌనికల మీద మోహన్ బాబు సారోళ్ళ పిఏ పోయి కేసు పెడితే తాత సమాధి కాడికి పోతానంటే పోనీయలేదు, అలా మనసులతోని మమ్మల్ని కొట్టియాలని చూసిండని ఇటు మనోజ్ అన్న కూడా అలా నాయన మీద అదే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చిండు. ఇంతకంటే ముందుగాల ఇద్దరు అన్నదమ్ముళ్ళు అదే పెద్దరాయుడు కొడుకులు ఇద్దరి నడుమ ట్విట్టర్ లో పంచాది జోరుగా నడిచింది. ఇక ఆయనోటనా ఈ నోటనా పెద్దగానే అయింది లొల్లి. మళ్ళా ఇప్పుడు ఈ కేసులు చిన్నగా నడుస్తలేదు. ఇప్పుడు మంచు వాడింటి పంచాది ఎవ్వరు తగ్గుతలేరు. డి అంటే డి అన్నట్టే కేసులు, కొట్లాటలు, జబ్బలు జలుసుడు, తొడలు కొట్టుడు, కేసులు పెట్టుడు. ఎహపో ఏం పంచాదిరా నాయన జోరుగా అవుతుంది. ఇప్పుడు ఊరందరికి చెప్పేటి పెద్ద ముత్తైదు పెనివిడికి ఇట్లా కారం కొట్టినట్టున్నది ఈ ముచ్చట చూస్తుంటే. మరి లేకపోతే ఏంది, ఒకటి కాదు రెండు కాదు ఓ 2 నెలల సంది ఒక్కటే పంచాదులు, ఒకటే లొల్లులు, కొట్టుకోడు తిట్టుకోడు, ఒకరి మీదకి ఒకరు కేసులు పెట్టుకోడు. ఇలా పంచాదులు చూస్తుంటే అందరికి తీర్పులు చెప్పేటి పెద్ద రాయుడు వాళ్ళ ఇంటి పంచాయతీ దింపలేకపోతుండు అనుకుంటున్నాడు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. మరి అట్లనే ఉన్నది గల పంచాయతీ చూస్తుంటే. అయినా ఎట దిగుతా తీయాలి. నాయనేమో మంచు అయితే కొడుకులు ఇద్దరు మహాకాంచులు